పూలే విగ్రహ స్థాపన అంటే విగ్రహ సాధన దీక్ష జరిగింది ఇందిరా పార్క్ దగ్గర. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు వారి ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి, భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ నిర్వహించిన ఆ దీక్ష బ్రహ్మాండంగా జయప్రదమైంది. అది చూసి కళ్ళు గుట్టిన కాంగ్రెస్ సెక్షన్స్ అనే బదులు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి బ్యాచ్, ఆ బ్యాచ్ రెచ్చిపోయింది. అంటే ఏదన్నా విన్నప్పుడు ఎనుగల వెంకటస్వామి ఎగిరి పడతాడట, అట్లా ఎగిరిపడ్డాడు వీళ్ళు. రేవంత్ రెడ్డిని మాట అంటే కాంగ్రెస్ పార్టీ సహిస్తాను తప్ప ఈ 3-4 వ్యక్తులు సహించేటట్లేరు. ఇది రేవంత్ రెడ్డితో పాటు వచ్చిన బ్యాచ్, రేవంత్ రెడ్డి తెచ్చుకున్న బ్యాచ్. ఇది కాంగ్రెస్ బ్యాచ్ కాదు. కాంగ్రెస్ అనే బస్సుకి తెలుగుదేశం డ్రైవర్ ఎమ్మటి వచ్చిన బ్యాచ్ ఇది. ఈ బ్యాచ్లో ప్రధానంగా మొదటి నుంచి కవితమ్మ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్న విషయం కూడా మనం చూసాం. నిన్న దీక్ష ఒక లక్ష్యం చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నది, సున్నితమైంది. జ్యోతిరావు పూలే అనేది దేశవ్యాప్తమే కాదు, ప్రపంచంలో ఉన్న ఎక్కడ ఉన్నా సరే భారతీయులు కులాలకు మతాలకు అతీనంగా ప్రధానంగా బలహీన వర్గాలు ఒక బాపు అని పిలుచుకునేవాళ్ళు. భారతదేశంలోనే బాపు అని పిలువబడ్డ రెండవ వ్యక్తి జ్యోతిరావు పూలే. ఆ దంపతులని, జ్యోతిరావు పూలే దంపతులని ఆదర్శ దంపతులుగా మనందరం కొలుచుకుంటాం. స్వయంగా మనందరం అంగీకరించి మనందరం పూజించే డాక్టర్ అంబేద్కరే జ్యోతిరావు పూలే నా గురువు అని ప్రకటించారు. అలాంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో పెట్టాలని ఒక దీక్ష జరుగుతూ ఉంటే దాన్ని ఆహ్వానించే బదులు గందరగోళంగా మాట్లాడారు. నీకు ఆ దీక్ష నచ్చకపోతే, ఒకవేళ విగ్రహమే నచ్చకపోతే, అసలు జ్యోతిరావు పూలేయే నచ్చకపోతే స్పష్టంగా చెప్పండి. జ్యోతిరావు పూలే అంటే మాకు ఇష్టం లేదు, అసెంబ్లీ ఆవరణలో పెట్టడం మాకు ఇష్టం లేదు అని స్పష్టంగా చెప్పండి. ఎందుకు డొంక తిరుగుడు ఈ మాటలన్నీ, గందరగోళం? వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే చాలా జుగుప్సకరంగా ఉన్నాయి. పైగా అత్యంత బుద్ధిమంతులైనట్టు ఒక 5-6 వచ్చి ఫినాయిల్ తీసుకొచ్చి ఆ ఏరియాని కడుగుతూ ఉన్నారు. ఆ కడిగిందంటే ఒక్కడు కూడా బీసీ ఉన్నట్టు నేను అనుకోవట్లేదు. నిజంగా బీసీఏ ఉన్నట్టయితే జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని చేసిన దీక్ష కాడ ఆయన ఫోటోలు పైన కనపడుతూ ఉంటే, ఆయన కటౌట్లు పక్కన కనపడుతూ ఉంటే అక్కడ ఫినాయిల్ పెట్టి కడుగుతున్నారంటే ఆ అవమానం జ్యోతిరావు పూలేని అవమానపరిచినట్టు కాదా నేను అడుగుతున్నాను. ఖచ్చితంగా జ్యోతిరావు పూలేని అవమానపరిచినందుకు ఈ సమాజానికి క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పూలేని అవమానపరుస్తావా? సిగ్గు, శరం, లజ్జ, బిడి ఏమన్నా ఉండాలి కదా మనుషులకి. అక్కడికి వచ్చేసి కడుగుతూ ఉన్నారు. నాకు అనిపించింది నిజంగానే కనుక ఫినాయిల్ పెట్టి కడగాలనుకుంటే బూతులతో పుచ్చిపోయిన నీ ముఖ్యమంత్రి యొక్క నోటిని కడగండి ఆ ఫినాయిల్తో. దాన్ని అదన్నా నోరన్నా బాగుపడుద్దేమో. రేవంత్ రెడ్డి రాకతో పుచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని కడగండి, ఆ పార్టీ ఏమైనా కొద్దిగా బాగుపడుతుందేమో అని. ఫినాయిల్ పెట్టి కడగండి, రేవంత్ రెడ్డి నోరు కడగండి, కాంగ్రెస్ పార్టీని కడగండి. అది వదిలిపెట్టేసి ఇందిరా పార్క్ కాడికి వచ్చి ఓ ఫినాయిల్ డబ్బా పెట్టి ఫోటోలు తీసేలా పెట్టే బదులు రోజు పొద్దున్నే వచ్చి ఇందిరా పార్క్ అంతా ఊడవండి, చేసిన పాపాలను కొద్దిగా పోతేమో చూద్దాం అవన్నీ ఉంటాయేమో అని ఉండాలి. అలా బీసీ ఎవడు లేడనుకుంటున్నాను నేను. అలా బీసీ ఉంటే నిజంగా ఎక్కడో ఒక్కడ ఆత్మలో జ్యోతిరావు పూలే కనపడతాడు. నేను మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నాను, ఈ జ్యోతిరావు పూలేని అవమానపరిచినందుకు ఖచ్చితంగా జ్యోతిరావు పూలే క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ అని అంటున్నాను. రెండోది ఏంటి, కొంతమంది నాయకులు, ఆ నాయకులు ఎవరు? రేవంత్ రెడ్డి మనుషులే. నేను కాంగ్రెస్ పార్టీని మొత్తం అనదలుచుకోవట్లే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి మనుషులు. ఒక ఆయన ఉంటాడు చామల కిరణ్ ఎంపీ, నోటికి వస్తే అది మాట్లాడుతూ ఉంటాడు. మరి ఏమనుకుంటాడో నాకు తెలియదు. రేవంత్ రెడ్డిని ఏమన్నంటే ఎగిరిపడుతూ ఉంటాడు. ఇట్లా ఎగిరిపడే యూత్ కాంగ్రెస్లో సస్పెండ్ అయ్యాడు, 6 సంవత్సరాలు సస్పెండ్ అయ్యాడు. ఒక కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన వ్యక్తి మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వచ్చి కోలుకొని డబ్బులతో ముఖ్యమంత్రి ఎంపీ అయ్యి ఇష్టం వచ్చినట్టు నేను రేవంత్ రెడ్డి కోసం మాట్లాడుకో. రేవంత్ రెడ్డితో
రేపు రేవంత్ రెడ్డి బీజేపీలో పోతాడు, నువ్వు కూడా పో. మోడీతో సెక్రటరీగా ఉన్నాడు, నువ్వు కూడా ఉండు. కాంగ్రెస్ పార్టీని వదిలిపెడతాను, నువ్వు కూడా వదిలిపెట్టు. రేపు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టుద్ది, నిన్ను కూడా పెట్టుద్ది. అదొక బ్యాచ్ మీరంతా వెళ్ళండి. ఇక రెండో ఆయన నా మిత్రుడు ఆది శ్రీనివాస్, నాకు చాలా దగ్గర వ్యక్తి. ఆయన మాట్లాడుతూ ఉంటే పాత విషయాలని మర్చిపోయినట్టున్నాడు. రేవంత్ రెడ్డితో పడ్డ ఘర్షణలలో నాతో పాటు ఆది శ్రీనివాస్ కూడా ఉన్నాడు. ఆయన ఈరోజు రేవంత్ రెడ్డిని అసలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన లేచినప్పుడల్లా లిక్కర్ రాని అంటాడు. మురుపు సాయంత్రం పూట ఇంత మంది ఎత్తాడో అది పొద్దున జ్ఞాపకం వస్తుందేమో నాకు తెలియదు. లిక్కర్ రాని అంటే కవిత గారు లిక్కర్ కేసులో ఉందని చెప్తే అది ఆరోపించబడ్డ కేసే తప్ప అది కేసుని నిర్ధారించబడి నిరూపించబడ్డది కాదు. ఆమెకు ముద్దాయే తప్ప ఆమె కేసు ఆమె చేసినట్టు కూడా కాదు. అదే కనుక అవమానపరచాల్సి వస్తే, అదేవిధంగా అనాల్సి వస్తే మొట్టమొదగాలు నీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీని తిట్టండి, ఆమె బెయిల్ మీదనే ఉంది. నీ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీని తిట్టండి, ఆయన బెయిల్ మీదనే ఉన్నాడు. అన్నిటికంటే ముందు అసలు మీరు సమర్థిస్తున్న రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ కదా, ఆ కేసులో బెయిల్ మీదే ఉంది కదా, దానికి జైలుకు పోయింది కదా. మరి అలాంటి వ్యక్తిని సమర్థించుకుంటూ మీరు ఎదుటి వాళ్ళని విమర్శించడం అంటే ఏమన్నా శ్రీనివాస్, నాకు మిత్రుడు ఆయన నేను అడుగుతున్నా, నీకన్నా కొద్దిగా సిగ్గు అనిపించట్లేదా అని అడుగుతున్నా నేను. నువ్వు ఎట్లా అంటావు? ఇంతమంది దగ్గర రేవంత్ రెడ్డి లాంటి ఒక క్రిమినల్ మైండ్ ఉన్న ఒక వ్యక్తిని సమర్థిస్తూ నువ్వు మాట్లాడుతూ లిక్కర్ కేసు, ఆ కేసు యొక్క ఆనవాళ్ళు తప్పించుకోవడం కోసం ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంది. నిజంగా నువ్వు బీసీ అయితే ఆ డిమాండ్ నీకు నచ్చిందా లేదా? ఆ డిమాండ్ నువ్వు సమర్థిస్తావా లేదా? ఒకవేళ కవిత గారే ఆమె డిమాండ్ చేస్తుంది కాబట్టి మేము పూలే విగ్రహం పెట్టట్లేదని చెప్తే ఎస్, ఈ 11వ తారీఖు అంటే రేపటి వరకు ఆమె మాట్లాడుకుంటూ ఉంటుంది, ఈ 11వ తారీఖు లోపు విగ్రహం మేము అసెంబ్లీలో పెడతామని నువ్వు ప్రకటిస్తావా అని అడుగుతున్నా నేను. నువ్వు విగ్రహం పెట్టడానికి వ్యతిరేకమా? కవిత గారికి వ్యతిరేకమా? డిమాండ్కి వ్యతిరేకమా? పూలేకి వ్యతిరేకమా? నువ్వు ఎవరికి వ్యతిరేకం? ఆ శ్రీనివాసన్ అడుగుతున్నాను నేను. నువ్వు బీసీ లీడరు కదా, నువ్వు బీసీ పట్టుకో పుట్టావు కదా, మరి ఎందుకు అలా మాట్లాడుతూ ఉన్నావు? కవిత గారు, నేను ముందే చెప్తున్నాను, ఎక్కడ పుట్టావు, ఏ కులంలో పుట్టావు అనేది ముఖ్యం కాదు, నువ్వు ఏం చేస్తున్నావు ఆ కులానికి అనేదే ముఖ్యం. నువ్వు ఒక బీసీ బిడ్డ అయి ఉండి రేవంత్ రెడ్డి లాంటి ఒక వ్యక్తికి పక్క బలహీన వర్గాల వ్యతిరేకి ఏం గుర్తులేవా? బలహీన వర్గాలను ఏ విధంగా అవమానపరిచాడో. లంబాడీలంతా 1000 రూపాయలు ఇచ్చేసి ఒక కోటర్ ఇస్తే ఓటేస్తారని బలహీన వర్గాలను అవమానపరిచినప్పుడు ఎక్కడ కొన్నావు? గ్రామాలలో రెడ్డి కులం తప్ప ఎవరు పరిపాలన దక్షత ఉండదు, ఎవరు నాయకులు కాకూడదు, అది ఏ ఊరైనా సరే మేము మాత్రమే పరిపాలించాలని చెప్పేసి మాట్లాడినప్పుడు, బలహీన వర్గాలను అవమానపరిచినప్పుడు ఏ త్వరలో పండుకున్నావు ఆ రోజు పోయి? అలాంటి వ్యక్తిని సమర్థిస్తూ ఒక బీసీ బిడ్డపై ఉండి బయటకు వచ్చేసి మాట్లాడుతూ ఉంటే, నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బీసీలంతా చూస్తూ కూర్చోవాలని అడుగుతా ఉన్నా నేను. ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు, ఒక ఆయన నాటకాలు ఆడుతుందట. అంటే జ్యోతిరావు పూలే యొక్క విగ్రహం పెట్టాలని దీక్ష చేస్తే అది నీకు నాటకంలాగా కనపడుతూ ఉందా? రేవంత్ రెడ్డి యొక్క కొంగు పట్టుకొని మీరు గిర్ర తిరుక్కుంటా మీరు చేస్తేనేమో అది కనపడుతుందా? ఉనికి కోసం ప్రయత్నం చేస్తుందట. అధికార పార్టీలో ఉండి ఏమైనా పదవి కోసం ప్రయత్నాలు చేసేది మీరు. మొత్తం కాంగ్రెస్ పార్టీ సైలెంట్గా ఉంటే, రేవంత్ రెడ్డిని సమర్థించకుండా ఉంటే సిగ్గుతో అడుక్కుంటున్నాను నన్ను సమర్థించండి అని. అలాంటి వ్యక్తులు 4-5 కలిసి ఆయన ఎమ్మటి ఒక అక్కనెమ్మటి మాదన్న తగిలినట్టు తగులుకొని 4 కలిసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు ఇప్పటికైనా నేను చెప్తున్నాను, రేవంత్ రెడ్డి యొక్క పరిస్థితి ఇలా తెలంగాణలో ఎలా ఉందంటే, సెక్యూరిటీ లేకుండా గ్రామాల్లోకి పోతే ఆయననే మాటలే గోసిబీకుతా అంటారే, గోసిబీకి వెంటబడి కొట్టే పరిస్థితులు ఇలా ప్రజలు ఉన్నారు. మీరు కూడా ఇలాంటి పని చేస్తే రేవంత్ రెడ్డితో పాటు మీకు అదే గతి పడుతుందని కూడా నేను చెప్తా ఉన్నాను. మేమందరం కూడా ఏమయ్యా నువ్వు ఈరోజు రేవంత్ రెడ్డిని సమర్థిస్తూ ఉన్నావు కావచ్చు, కాంగ్రెస్ పార్టీని సమర్థించే వాళ్ళైనట్టయితే కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని ఓన్ చేసుకోండి. ఇవాళ అడుగుతున్నారు ఈరోజు గుర్తుకొచ్చిందామా కవితమ్మ అని. మరి మీకు ఇన్నేళ్ల కానించి మీరేం చేశారని అడుగుతూ ఉన్నాను. స్వాతంత్రం వచ్చిన కానించి, రాష్ట్రం ఏర్పడ్డ కానించి మీరే పరిపాలించారు కదా, మీకెందుకు జ్ఞాపకం రాలేదు ఇవన్నీ? మరి ఈరోజు పోయి ఢిల్లీలో దీక్ష చేశావు, కొంతమంది అనుచర గణాన్ని పట్టుకొని బీసీలను బట్టి ఒక తొడేలు మేకపిల్లల్ని పట్టుకొని పోయినట్టుగా ఆ 4 మేకపిల్లలను ఢిల్లీ పట్టుకొని పోయి ఆడొక దీక్ష చేసి మోడీకి వ్యతిరేకంగా చేస్తున్నా అని చెప్పి గోడసాటుకు పోయి మోడీతో మాట్లాడుకొని వచ్చావు. ఏమనలే నేనేమనలేదని. 100% మోడీతో ఉన్నావు. అందుకనే ఆ దీక్ష కూడా మళ్ళీ బిల్లు కూడా
ఖచ్చితంగా మోడీ దృష్టి అక్కడికి పట్టుకుపోయి మోడీని ఇరకాటంలో పడేసే పని చేయలేదు. ఒట్టిగా మా నార్మల్ దీక్ష చేసి నువ్వు వచ్చావు. నేను ఇప్పుడు సూటిగా అడుగుతున్నాను, నువ్వు అసెంబ్లీలో పెట్టిన బిల్లు ఇప్పుడు ఎక్కడుంది? రాష్ట్ర గవర్నమెంట్ దగ్గర ఉందా? గవర్నర్ దగ్గర ఉందా? కేంద్ర హోంశాఖ దగ్గర ఉందా? పోనీ రాష్ట్రపతి దగ్గరికి పోయిందా? లేదు పార్లమెంట్లో పెడుతున్నారా? ఏం చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా నేను. ఆ బిల్లు ఎక్కడుందో చెప్పు. అది చెప్పకుండా ఆమె డ్రామాలు ఆడుతుంది, ఈమె ఏదో ఆడుతుంది. ఎస్, ఒక యునైటెడ్ పూలే ఫ్రంట్, పూలే పేరు మీద ఏర్పడ్డ ఫ్రంట్ పూలే గారి విగ్రహం పెట్టాలని ఆందోళన చేస్తూ ఉంది. దానికి జాగృతి మద్దతు ఇస్తూ ఉంది, పార్టీలు మద్దతు ఇస్తూ ఉన్నాయి. వ్యక్తిగతంగా కవిత గారు లాంటి వాళ్ళు ముందుకు వచ్చి పోరాటం చేస్తున్నారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వురా, మాతో ఉండటం ఇష్టం లేకపోతే నువ్వు వచ్చేసి వేరే ఒక ధర్నా పెట్టు. లేదు ఇదంతా ఎందుకు మీ విగ్రహం పెడతామంటే పెట్టేయండి. ఒకవేళ దానివల్ల లాభం అవుతే తీసుకోండి. ఎవడని వద్దంటున్నారా మిమ్మల్ని? అలా వదిలేసేసి విగ్రహం పెట్టడాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేసుకుంటా మళ్ళీ మేము వ్యతిరేకించలేదు అని చెప్పి వాళ్ళ వీళ్ళని తిట్టుకుంటా సబ్జెక్ట్గా రాండి. ఒకవేళ సబ్జెక్ట్ మీదే చర్చిస్తానంటే మీ నలుగురు రాని నేను ఒక్కనే వస్తా, దమ్ముంటే ఎక్కడ కూర్చుందామని చెప్పండి. బీసీల గురించట బీఆర్ఎస్ ఏం చేయలేదట. నువ్వేం చేసినవా? నువ్వేం చేసావు? ఇన్నేళ్ల కానించి బీసీలకు చేసిన పని ఒక్కటి చెప్పండి, ఒక్కటి. నేను ఇప్పటి నుంచి కాదు, నేను 6వ తరగతి నుంచి రాజకీయాలు చేశా. నీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకించా. కంజర పట్టుకొని అప్పు మీద అప్పు పెంచి పేదోళ్ళు కాదు పెద్దోళ్ళు పెట్టిన ఇందిరమ్మ అని డోలు కొట్టుకుంటే పాట బాణాలలో నేను ఒక్కడిని. అలాంటి ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే నువ్వు అప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వేం చేసావు? 2011లో చేసిన కులగణన ఈ రోజుకు దాని రిపోర్టు బయటపెట్టలేదు. కర్ణాటకలో 10 సంవత్సరాల క్రితం చేసిన కులగణన ఈ రోజు కూడా దాన్ని బయటపెట్టలేదు. మరి ఇప్పుడు చేసిన ఈ కులగణన ఎన్ని సంవత్సరాలకు బయట పెడతావు? 10 సంవత్సరాల తర్వాత తీసుకొస్తావా? నేను అడుగుతున్న డెడికేషన్ కమిటీ రిపోర్ట్ ఎక్కడుంది ఇప్పుడు? ఆ డెడికేషన్ కమిటీ కూడా మేము ఆందోళన చేస్తే వచ్చిన కమిటీ కాదా? డెడికేషన్ కమిటీ వేయాల్సిందే అని నువ్వు తూతూ మంత్రంగా బీసీ కార్పొరేషన్తో కులగణన చేయిస్తూ ఉంటే కాదు డెడికేషన్ కమిటీతో వేయాలి అని చెప్పేసి అది కూడా మా ఆందోళనతో నువ్వు చేయలేదా? ఇలా నువ్వు 2 బిల్లులు పెట్టావు. 3 బిల్లులు పెట్టాలని మీ ఆందోళన చేస్తే నువ్వు పెట్టిన 2 బిల్లులు కాదా ఇవి? అందుకని పోరాడి తెచ్చుకుంటేనే హక్కు వస్తుంది, అడుక్కుంటే భిక్షం వస్తుంది. అందుకనే జాజుల శ్రీనివాస్ గౌడ్ లాంటి బీసీ లీతలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కలిసి పోరాటం చేద్దాం. రండి, పూలే విగ్రహానికి ఖచ్చితంగా పెట్టుకుందాం. ఎస్, మీరు కూడా కొన్ని డిమాండ్లు ఉంటే తీసుకురండి. నువ్వు కూడా చెప్పావు ఎక్కడెక్కడో మనం ఒక స్మృతి మనం ఏర్పాటు చేద్దామని. పోరాటం చేయి, దానికి మా మద్దతు ఉంటుంది. మేము కూడా నీతో వచ్చి కూర్చుంటాం రా. అలా వదిలిపెట్టేసి వాళ్ళని ఎవరో బలపరచడం కోసం ఎవరో పూలే విగ్రహానికి వ్యతిరేకంగా ఉంటే వాళ్లకు మద్దతు ఇచ్చుకుంటే తిరిగి బీసీ బిడ్డవు, నువ్వు ఎట్ట బీసీ నాయకత్వం వహిస్తావు? నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, ఇలాంటి ఆలోచనలు మానుకో. ఖచ్చితంగా డిమాండ్ కోసం ప్రయత్నం చేయి. ఎస్, కవితమ్మ గారు నీకు నచ్చకపోతే నువ్వు ఒక ఆందోళన చేయి, నువ్వు ఒక ఫ్రంట్ పెట్టుకొని చేయి, నువ్వు ఒక రకమైన ధర్నా చేయి. దానికి నేను మద్దతు ఇస్తాను వచ్చి. అలా వదిలేసేసి రేవంత్ రెడ్డిని పొగడడం కోసం, ఆయన యొక్క ప్రాపకం పొందడం కోసం పిచ్చి పిచ్చిగా మాట్లాడే పని చేస్తే బీసీలలో బీసీ ద్రోహిగా మిగిలిపోతావు తప్ప బీసీ లీడర్గా మిగిలిపోవు అని నేను చెప్తా ఉన్నాను. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు బీసీలకు ఈ మాత్రం గుర్తింపు మీరు ఇచ్చారా అని అడుగుతూ ఉన్నాను. అంజయ్య లాంటి ఒక బీసీ బిడ్డని ఎయిర్పోర్టులో రాజీవ్ గాంధీ అవమానపరిచినప్పుడు మీరున్నారా అని అడుగుతున్నా నేను. రాజకీయాలు ఒకేసారి ఈ రోజు కాదు, వెనక్కు తవ్వితే మొదటి నుంచి తవ్వాలి. ఒక ముఖ్యమంత్రిని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఎయిర్పోర్టులో ఇదే రాజీవ్ గాంధీ అవమానపరిస్తే ఆ అవమానం మీది కాదా, మనది కాదా? ఒకసారి గుర్తు చేసుకోమని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ బీసీలకు గుర్తింపు తీసుకొచ్చింది. ఈరోజు గుర్తింపు కోసం అంటున్నావు. ఆది శ్రీనివాసు వీళ్ళందరికీ నేను ఒక మాట చెప్తున్నా, ఈరోజు నువ్వు విప్ అయినా, ఆయన ఒక ఎంపీ అయినా, ఈయన ఒక ముఖ్యమంత్రి అయినా అది కేసీఆర్ పుణ్యం మాత్రమే. కేసీఆర్ తెలంగాణ రాకపోతే తేకపోతే ఆ తెలంగాణలో ఇలా మేము తెలంగాణ మంత్రి విప్పు అని చెప్పుకునే హక్కు మీకుందా అని అడుగుతున్నాను. అది కేసీఆర్ వేసిన భిక్ష కదా? ఆ భిక్షతో కదా ఇలా మీరు బతుకుతున్నది, పేర్లు పెట్టుకొని తిరిగేది? వాటితో కదా ఈ సెక్యూరిటీలు, వాటితో కదా ఈ పదవులన్నీ? దాంతో ఇంకా మళ్ళీ చెప్తా ఉన్నారు. నేను ఒకటే మాట చెప్తున్నా, ఇది పోరాడి తెచ్చుకున్న తెలంగాణ. విగ్రహ స్థాపన కూడా పోరాడే తెచ్చుకుంటాము. అడుక్కోము జాజుల శ్రీనివాస్ లాగా. అడుక్కుంటే వేసేది భిక్షం, పోరాడితే వచ్చేది హక్కు. మాకు హక్కు కావాలి తప్ప భిక్షం కాదు. లేదు లేదు అడుక్కుంటే వస్తుందట, రేవంత్ రెడ్డి ఇస్తాడట అంటే
ఇంగ్లీష్ వాడు కూడా మన స్వాతంత్రం వచ్చాడు, వాని కాలు మొక్కుదామా? స్వాతంత్రం కూడా పోరాడి తెచ్చుకున్నాం, అందుకనే భారతీయులం అని చెప్పుకుంటాం గర్వంగా. ఎవడో ఇచ్చిన ఇంగ్లీష్ అని కాలు మొక్కట్లే మనం. ఇచ్చినోడు ఇచ్చేయం కూడా మేము పోరాడితే వచ్చినాయి. ఆ రోజు తెలంగాణ కూడా సోనియా గాంధీ ఇచ్చిందని చెప్పుకుంటూ నువ్వు తిరుగుతున్నావే. ఇవాళ మేము పోరాడితేనే తెలంగాణ వచ్చింది. ఆ పోరాట పటిమతోనే ఇలా బీసీల హక్కులు కూడా సాధిస్తాం. జ్యోతిరావు పూలే ఆశయాల కోసం, జ్యోతిరావు పూలే విధానాల కోసం ఆ ఏర్పడ్డ ఫ్రంటే యునైటెడ్ పూలే ఫ్రంట్. ఖచ్చితంగా ఈ విగ్రహ స్థాపన కూడా మా డిమాండ్లలో ఒక డిమాండు. ఆ డిమాండ్ సాధన కోసం మేము దీక్ష చేశాము. ఇంకొక ఆయన చెప్తున్నాడు ఢిల్లీ పోయి విగ్రహం కోసం ధర్నా చేయాలా అని. కవితమ్మ గారు చెప్పింది విగ్రహం కోసం దీక్ష చేస్తామని కాదు, విగ్రహం కోసం ఇక్కడ దీక్ష చేస్తూ ఉన్నాం. రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో నీలాగా దొంగ దీక్ష కాదు, బరాబర్ దీక్ష చేస్తాం అక్కడికి వచ్చని చెప్పింది తప్ప ఆ రిజర్వేషన్ల కోసం మోడీని వ్యతిరేకించి ధర్నా చేస్తామని చెప్పారు. షార్ట్గా నీతో మోడీతో కొల్లుడయ్యే రాజకీయాలు కాదు అని చెప్పింది ఆమె. రండి మీరు కూడా ఆ దీక్ష కలిసి చేద్దాం. అఖిల పక్షాన్ని మోడీ దగ్గర తీసుకుపోతా రిజర్వేషన్ల కోసం మాట్లాడో, బీసీ రిజర్వేషన్ల కోసం. అఖిల పక్షాన్ని ఎందుకు తీసుకుపోలేదు? బీఆర్ఎస్ రానన్నదా? బరాబర్ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది అఖిల పక్షంలో. నువ్వెందుకు తీసుకుపోలేదు? అఖిల పక్షం తీసుకపోతే మోడీ ఇరకాటంలో పడతాడు, మోడీ ఇరకాటంలో పడితే రేవంత్ రెడ్డి ఇరకాటంలో పడతాడు, రేవంత్ రెడ్డి ఇరకాటంలో పడితే ప్రభుత్వం ఇరకాటంలో పడుతుంది, ప్రభుత్వం ఇరకాటంలో పడితే రేవంత్ రెడ్డి ఇంటికి పోతాడు. అందుకోసమనే మీరు దీక్షను దొంగ దీక్షను పెట్టి అక్కడెక్కడ పెట్టి 50 మంది ఎంపీలు హాజరయ్యారు. నీ పార్టీ ఎంపీలు హాజరైతే మొత్తం దేశం అంతా హాజరైనట్ట. ఏ పార్టీ ఎంపీలు హాజరయ్యారు? వాళ్ళు ఎంతమంది బీసీలు ఉన్నారు? ఇవన్నీ లెక్కలకు రావా? నోటికి ఏది వస్తుంది మాట్లాడమేనా? అధికార పార్టీ అని చెప్పి మీడియా రాస్తుందని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే ఎలా సాధ్యమవుతుంది? దానికి పైగా అన్నిట దీక్షల కానించి మొత్తం కూడా మాఫింగ్ చేసి ఫోటోలు వేసుకుంటా ఉన్నారట. ఇది ఏమి లక్షణం? ఇది రేవంత్ రెడ్డికే సాధ్యం. ఎందుకంటే గోడల మీద రాతలు రాసుకున్నప్పుడు ఇట్లాంటి పనులు చేసి రాసిండి ఆయన ఇప్పటి నుంచి కాదు, యూత్ కాంగ్రెస్లో రాష్ట్ర కమిటీ మెంబర్ కావడం కోసం చేతుల ₹1,00,000 పట్టుకొని లీడర్లందరి దగ్గర తిరుగుడు ఒక్కసారి గుర్తు చేసుకోమని అడుగుతున్నాను. అలాంటి వ్యక్తి దగ్గర ముఖ్యమంత్రిగా అంగీకరించే మీ బ్యాచ్ ఏం బ్యాచ్ అయ్యాది? ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర కాంగ్రెస్ ఉండాలి కానీ కాసేపు అలా వదిలిపెట్టేసి ఈ 3-4 వ్యక్తులు రెచ్చిపోతూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నాను, ఒక్కొక్కరికి వ్యక్తిగతం పోవడం నాకు ఇష్టం లేదు. బీసీ సమస్యల మీదే పోతాము, మిమ్మల్ని మీ మద్దతు కూడా కోరుతున్నాము, మీరు కూడా రండి. మిమ్మల్ని ఏం పార్టీలు వ్యతిరేకించట్లేదు, మేము విగ్రహం పెట్టమంటున్నావు, పెడితే నువ్వే మంచోడి, దానికి తప్పే ఉంది, అందులో విగ్రహం పెట్టు. ఆ విగ్రహం పెట్టడానికి వ్యతిరేకించాలి అని అడుగుతూ ఉన్నాను. ఇవాళ కేసీఆర్ గారు వచ్చేసి సూటిగా అడుగుతున్నారు, కేసీఆర్ 10 సంవత్సరాలు ఉండి ఏం చేశాడా? గురుకులాలు పెట్టింది ఎవరు? కేసీఆర్ వచ్చేటప్పటికి దగ్గర గురుకులాలన్నీ ఎంతమంది టీచర్లు? 1,30,000 మంది విద్యార్థులు గురుకులాల్లో ఒకేసారి జాయిన్ అయిన చరిత్ర కేసీఆర్ది. ఏ రంగానికి, ఏ వర్గానికి, ఏ కులాన్ని కేసీఆర్ గారు కాదన్నారు? ఆ రోజుకు 10 సంవత్సరాల కాడి నుంచి కల్లుగీత కార్మికులు హైదరాబాద్ నాల్లో మొత్తం పోయి ఆత్మహత్యలు చేసుకునే దశకు వచ్చేసి సీతాపల్లి మండలిలో ఒక అతను ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజులలో అదే కళ్ళుని తిరిగి పునరుద్ధరించింది కేసీఆర్. ప్రతి యాదవులకు గొర్రె పిల్లల్ని పంపడం చెప్పని చెప్పి దాదాపు 80 లక్షల గొర్రె పిల్లల్ని ఒకే దఫలో పంచిన వ్యక్తి కేసీఆర్. చేప పిల్లలు, మత్స్యకారులకు చేప పిల్లలు, ఈ ఒక్క వర్గాన్ని, ఏ రంగాన్ని వదిలిపెట్టలేదు ఆయన. కులాల వారిగా కూడా పెంచే ప్రయత్నం చేశాడు, బీసీల వారిగా పెంచే ప్రయత్నం చేశాడు, స్టడీ సర్కిల్స్ పెట్టాడు. ఆయన చెయ్యింది ఏంటి? నువ్వు చేసింది ఏంటి? నువ్వు చేసింది దోహం, కేసీఆర్ చేసింది క్షేమం. నువ్వు చేసింది మోసం, కేసీఆర్ చేసింది బీసీలకు లాభం. అలాంటి కేసీఆర్ని, అలాంటి కవితని విమర్శించే పరిస్థితికి వచ్చాను. నేను వ్యక్తిగా అంటలేను, కవిత గారిని వ్యక్తిగా ఏదో అభిమానిస్తున్నాను కాబట్టి నేను చెప్పట్లేను. మా ఉద్యమానికి మద్దతు ఇస్తుంది కాబట్టి చెప్తున్నాను. మా ఉద్యమాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని తిడుతూ ఉన్నాను. మరొకసారి చెప్తున్నాను, బీసీలలోనే ఉండి శత్రువు వస్తాడండి, రేవంత్ రెడ్డి వస్తాడు, ఇంకొక ఆయనకు వస్తాడు, శత్రువుని ఎదుర్కోవడం తేలిక. కానీ బీసీలలోనే ఉండి, బీసీలలో పుట్టి, బీసీ ఉద్యమాలు చేసుకుంటూ చేసే కొంతమందిని ఈ తొడేలు బాపతగాలని నాకు నచ్చుతుంది. అది తొడేలు అంటదట ఒకటి, నా కులం ఇది, నేను గొర్రె పిల్లలు కలిసే ఉండాలి, మీరెవర్రా రావడానికి, కవితమ్మ లాంటి వాళ్ళు చెప్తారట అట్లా. రావద్దు నువ్వు ఇక్కడికి, నాకు 4 కాళ్ళు ఉన్నాయి, గొర్రెకు 4 కాళ్ళు ఉన్నాయి.
అని తొడేలు అనుకుంటూ లోపల దూరుద్దట. అలాంటి తొడేళ్ల బాబతోళ్ళు వీళ్ళు వచ్చేసి ఉద్యమాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. ఈ ఉద్యమాన్ని నాశనం చేస్తే చూస్తూ ఊరుకోము. మొత్తం నీ దగ్గర ఉన్న 2-3 ఏ సంఘాలు నువ్వు పెట్టుకున్న సంఘాలు, భార్యాభర్తల సంఘాలు, భార్య సెక్రటరీ, భర్త ప్రెసిడెంట్, ఒక లెటర్ ప్యాడు, ఒక షాల్వా, ఒక బొకే మినిస్టర్ గారికి ఇవ్వడం, షాల్వా పైన కప్పడం, సంఘం పేరు వాట్సాప్లో పెట్టుకోవడం, ఇలాంటి సంఘాలు కూడా రాజకీయాలు చేస్తూ ఉంటే దానికి మేము భయపడతాం అనుకుంటున్నారా? ఇది చాలా తప్పు. నేను మరొకసారి చెప్తున్నాను, సబ్జెక్ట్గా నేను చెప్తున్నాను. జ్యోతిరావు పూలే విగ్రహ స్థాపన అసెంబ్లీ అయితే ఉందో, అంబేద్కర్ విగ్రహాన్ని కూడా కవితమ్మ గారు పోరాడి సాధించింది. అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ భారతదేశంలోని అతిపెద్దమైన విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు. అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టించి ఒక్కసారి దండేసినవా అని అడుగుతున్నారు వీళ్ళు కవితమ్మని. నేను అడుగుతున్నాను, అంత పెద్ద విగ్రహాన్ని నువ్వు పెట్టకపోయినా కేసీఆర్ పెడితే ఎవరు చూడకుండా దగ్గర రాకుండా చుట్టూ కంచె బాతి తాళాలు వేసింది మీరు అని చెప్తున్నాను నేను. అంబేద్కర్కు ద్రోహం చేసింది మీరు. ఇవాళ అంబేద్కర్ విగ్రహ పాదాలని కడిగి నెత్తిన పోసుకోవాలి మీరు. అలాంటి వ్యక్తులు ద్రోహులు, బలహీన వర్గాల వ్యతిరేకులు మీరు మాట్లాడుతూ ఉన్నారా? మరొకసారి కబర్దాన్ని నేను చెప్తున్నాను, మీరు ఇప్పటితో నన్ను సరే విగ్రహానికి మద్దతు ఇస్తారా, మద్దతు ఒక సూటిగా చెప్పండి. అంతేగాని విమర్శలు, పోరాటం చేసే వాళ్ళ మీద చేస్తే మాత్రం ఊరుకోమని మరొకసారి హెచ్చరిక చేస్తాను.